హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ సైదు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే మళ్ళీ మంచి ఇంట్రెస్ట్ అయిన వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అసలు నేను ఈరోజు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, లాస్ట్ మంత్ జనవరి 22వ తారీఖున మన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారైన నిర్మలా సీతారామన్ గారు మనకైతే ఒక స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అని చెప్పి ఒక స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్‌లో పూర్ ఫ్యామిలీస్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఒక Through rooftop solarization, 1 crore households will be enabled to obtain up to 300 units free electricity every month. కోటి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ అయితే సబ్సిడీ ద్వారా ఇవ్వనుంది. ఆ సబ్సిడీలో ప్రతి ఒక్కరికి కూడా 300 యూనిట్స్ అయితే ఫ్రీగా రానుంది. ఈ స్కీమ్‌కి ఎవరెవరు అర్హులు, ఈ స్కీమ్‌ని ఎలా అప్లై చేసుకోవాలని అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అయితే. సో జనవరి జనవరి 22వ తారీఖున అయితే ఈ స్కీమ్‌ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ పేరు వచ్చేసి ప్రధానమంత్రి సూర్య యోజన పథకం అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకాన్ని అయితే ప్రస్తుతం అయితే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద అయితే మార్చడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇది ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కిందే ఉంది. ఈ ఈ వెబ్‌సైట్‌కి అయితే ఎళ్ళాలంటే గనక మీకైతే పీఎం సూర్యఘర్ యోజన .gov.in అయితే మీరు సెర్చ్ చేస్తే గనక వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్తే మీకైతే పూర్తి వివరాలు అయితే దొరుకుతాయి. అలాగే ఇది పీఎం సూర్యఘర్ యోజన కింద యాప్ కూడా ఉంది. ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నా సరే మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్‌ని క్లిక్ చేసి మీరైతే పూర్తిగా తెలుసుకోండి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకైతే పూర్తి వివరాలు అయితే బాగా తెలుస్తాయి. నేనైతే దాంట్లో సెర్చ్ చేశాను. ఇదిగోండి ప్రస్తుతం అయితే నేను ఆ లింక్‌ని క్లిక్ చేసి చూశాను. చూస్తే పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సబ్సిడీ ఫర్ రెసిడెన్షియల్ హౌస్ హోల్డ్స్ ఓన్లీ. ఇదైతే ఓన్లీ రెసిడెన్షియల్ హౌస్ మాత్రమే. అంటే మన ఇంటి పర్పస్ మాత్రమే ఈ ఈ సబ్సిడీ అయితే వర్తిస్తుంది. ఇది సబ్సిడీ ఎంత వస్తుందంటే 30,000 పర్ కేడబ్ల్యూ. అంటే 1 కిలోవాట్‌కి వచ్చి మీకు 30,000 అయితే సబ్సిడీ రాబోతుందంట. అప్ టు 2 కిలోవాట్. మీకు 2 కిలోవాట్ వరకు అయితే 60,000. 1 కిలోవాట్‌కి 30,000, 2 కిలోవాట్‌కి 60,000. అబోవ్ 2 కిలోవాట్ తర్వాత ఇంకో కిలోవాట్ కట్టుకోవాలంటే గనక 3 కిలోవాట్‌కి వచ్చేసి 60,000 ప్లస్ 18,000. మొత్తం టోటల్‌గా 78,000 అయితే మీకు సబ్సిడీ రాబోతుంది. ఈ స్కీమ్‌నైతే మనకి వెబ్‌సైట్‌లో ఆల్రెడీ ఇచ్చారు. ఆ వెబ్‌సైట్‌లో క్లిక్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఎన్ని యూనిట్లు కాలుతుంది, మీకు నెల నెల ఎంత బిల్ వస్తుందనైతే అక్కడ క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేటర్‌లో మీరు కొడితే మీ మంత్లీ అమౌంట్‌ని అందులో ఎంటర్ చేసి మీకు ఎన్ని కిలోవాట్లు కావాలని ఎంటర్ చేస్తే మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఆ అమౌంట్ అయితే టోటల్ అమౌంటు. ఆ టోటల్ అమౌంట్‌లో మీకైతే 30,000 అయితే మీకు 1 కిలోవాట్‌కి వచ్చేసి 30,000 అయితే సబ్సిడీ రాబోతుంది. ప్రెజెంట్ అయితే దీన్ని ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన మాత్రమే ఉంది. మీరు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అయితే కాదు. ప్రెజెంట్ అయితే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అనే మీరు దాంట్లో చూడాలి. అది మాత్రమే ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం అయితే మీకు అలాగే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి ఏ విధంగా అర్హులు? ఎవరెవరు అర్హులైతే మీకు చెప్తున్నాను కదా! ఫస్ట్ అయితే దీనికి ఈ పథకానికైతే ప్రతి ఒక్కరు కూడా అర్హులే. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే మీరు దీనికి అర్హులే. కొంతమందైతే యూట్యూబ్ ఛానెల్‌లో చూసాము. చూసితే దాంట్లో అయితే ఇదంతా కూడా ఫ్రీ స్కీమ్ అంటున్నారు కదా! దీనికైతే అమౌంట్ కట్టాలా? కట్టవసరం లేదనైతే నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే నేను ఫీల్డ్‌లో తిరుగుతాను కదా! నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తానని మీకు అందరికీ తెలుసు కదా! దీంట్లో అయితే నాకు అందరూ కూడా ఆ ప్రశ్న అయితే దీనికైతే అమౌంట్ అయితే టోటల్ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఆ టోటల్ అమౌంట్ కట్టిన తర్వాత మీరు అప్లై చేశాక మీ దగ్గరికైతే వెండర్ అయితే వస్తారు. ఆ వెండర్ వచ్చి మీకైతే ఎస్టిమేట్ ఏస్తారు. ఆ ఎస్టిమేట్ అంటే మీరు 1 కిలోవాట్ పెట్టుకుంటున్నారా? 3 కిలోవాట్ పెట్టుకుంటున్నారా? ప్యానెల్ బట్టి మీకైతే అమౌంట్ ఎంత వస్తుందని అయితే మీకు చెప్తారు. ఆల్రెడీ నేను ఒక సోలార్ వెండర్‌ని అయితే నేను కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ వెండర్ అయితే నాకైతే ఒక కొటేషన్ అయితే ఇచ్చారు. ఆ కొటేషన్ అయితే మీకు డిస్‌ప్లే మీద చూపిస్తున్నాను. ఆ డిస్‌ప్లే మీద చూపిస్తున్న కొటేషన్ బట్టి మీరైతే చూసుకోండి. ఆల్రెడీ అప్లై చేసేటప్పుడే మీకు మన డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఎంతమంది వెండర్‌లు ఉన్నారో మీ మీ స్టేట్‌ని బట్టి అక్కడ అప్లై చేసినప్పుడే మీకు అక్కడ వెండర్స్ అనేది ఓపెన్ అవుతారు. ఆ వెండర్స్ కొటేషన్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఆ కొటేషన్ బట్టి మీరు చూసుకొని వెంటనే అయితే ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత
మీరు మీ ఇంటికైతే వెండర్ వచ్చి మీ ఇంటి దగ్గర ఉన్న 200 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుంది కావాలంటే దీనికి ప్యానల్స్ పెట్టాలంటే కనుక మీ ఇంటి పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ కాబట్టి మీ ఇంటి పైనే సోలార్ ప్యానల్స్ అనేది అరేంజ్ చేస్తారు కాబట్టి మీ ఇంటి పైన స్థలం ఉన్నదా, మీకు ఎన్ని కిలోమీటర్లు పడుతుంది, మీ కరెంట్ బిల్లులో లోడ్ ఎంత ఉన్నది అనేది చెక్ చేస్తాకు వస్తారు. ఒకవేళ మీరు కరెంట్ బిల్లులో లోడ్ లేకపోతే కనుక ఏం చేయాలి? లోడ్ లేకపోతే ఏం చేయాలంటే ప్రజెంట్ అయితే మీకు 1 కిలోవాట్ మాత్రమే ఉంది మీ కరెంట్ బిల్లు. కాకపోతే మీరైతే 3 కిలోవాట్ ప్యానల్స్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారు. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఈ పథకానికి అప్లై చేయక ముందే మీరైతే 1 కిలోవాట్ కన్నా తర్వాత ఎక్కువ కావాలి కాబట్టి మీరైతే 2 కిలోవాట్‌కి అడిషనల్ లోడ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ అడిషనల్ పే చేయాలంటే మీకు ప్రజెంట్ ఉన్న కరెంట్ ఆఫీస్‌లో గాని, డివిజన్ ఆఫీస్‌లో గాని, మీ దగ్గరలో ఉన్న కరెంట్ ఆఫీస్ గాని కాంటాక్ట్ చేస్తే మీకైతే ఆ అడిషనల్ లోడ్ అనేది రాస్తారు. రాస్తే మీరు అమౌంట్ అనేది పే చేసేస్తే మీకైతే లోడ్ అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మీరైతే 3 కిలోవాట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ సబ్సిడీ అయితే ఓన్లీ 3 కిలోవాట్ వరకు 78,000. 3 కిలోవాట్ అబోవ్ అంటే 4 కిలోవాట్ నుండి 10 కిలోవాట్ వరకు 78,000 ప్లస్ ఇంకొక 9,000 వరకు యాడ్ అవుతుంది. ఆ 10 కిలోవాట్ వరకు కూడా ఆ 9,000 78,000 ప్లస్ 9,000 యాడ్ కలుపుకుంటే మీకు ఎంత అవుతుందో అంత సబ్సిడీ అయితే వస్తుంది. సో 10 కిలోవాట్ అబోవ్ అయితే ఏ సబ్సిడీ రాదు. మీకైతే 10 కిలోవాట్ వరకు మాత్రమే వస్తుంది. అలాగే ఇది మాత్రం రెసిడెన్షియల్ పర్పస్ యూజ్ చేసుకునే వరకు మాత్రమే వస్తుంది. ఇది కేవలం మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీస్‌కి అందుబాటులో ఉండాలని అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అంతకు ముందే ఇది సబ్సిడీ స్కీమ్ అయితే ఉంది. ఈ స్కీమ్‌ని పూర్వం అయితే కిలోవాట్‌కొచ్చి 18,000 అయితే ఇచ్చేవారు. అది 3 కిలోవాట్ పెట్టుకుంటే 380,000 అంటే 54,000 వరకు అయితే ఇచ్చేవారు. దీన్నైతే పెంచి 78,000గా మార్చారు ప్రజెంట్. ఇదైతే పూర్తిగా 300 యూనిట్స్ అయితే జనరేట్ అవుతుందంట. ఇదైతే స్కీమ్ అయితే ఫ్రీ స్కీమ్ అయితే అన్నారు. ఇదైతే ఫ్రీ స్కీమ్ కాదు. ఎందుకంటే ప్రజెంట్ మనం ఎనర్జీ మీటర్ వాడుతున్నాము. దానికైతే మనం ఇప్పుడు సోలార్ సిస్టమ్ పెట్టుకున్న తర్వాత ఆన్ గ్రిడ్ మీటర్ అయితే పెట్టుకుంటాం. సోలార్ మీటర్ పెడతాం కదా! సోలార్ మీటర్ పెట్టినప్పుడు మీరు కరెంట్ ఎంత జనరేట్ చేశారు, అలాగే మామూలుగా మీరు ప్రస్తుతం వాడుతున్న కరెంట్ ఎంత యూజ్ చేశారని అయితే మీకు మంత్ ఎండింగ్‌లో తెలుస్తుంది. ఒకవేళ మీరు ఇదైతే 300 యూనిట్స్ వరకు అయితే జనరేట్ అవుతుందంట. ఈ 300 యూనిట్ జనరేట్ చేశారు. చేసిన తర్వాత మీరు ఒక 200 యూనిట్స్ మాత్రమే యూజ్ చేశారు. మీరు యూజ్ చేసిన తర్వాత ఒక 100 యూనిట్స్ అయితే మిగిలి ఉంటాయి. ఆ మిగిలిన 100 యూనిట్స్‌ని మీరైతే డిపార్ట్‌మెంట్‌కి అమ్మవచ్చు. 200 యూనిట్స్ యూజ్ చేసుకుంటారు. ఒక 100 యూనిట్స్ అయితే మీరు డిపార్ట్‌మెంట్‌కి వెనకైతే అమ్మేస్తారు. అమ్మేస్తే ఆ 100 యూనిట్స్‌కి ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఎంత అమౌంట్ అయితే వస్తుందో అంత అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్‌కి అయితే వేసేస్తారు. ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు, 2 ఫోటోసు, అలాగే మీ బ్యాంక్ అకౌంట్, అలాగే మీరు పనిచేసే మీకు బాగా ఎప్పుడు వర్కింగ్‌లో ఉన్న ఫోన్ నంబర్ ఒకటైతే మీకు కావాలి. ఎప్పుడు కూడా ఆ ఫోన్ నంబర్ అయితే వర్కింగ్‌లో ఉండాలి. అలాగే దీనికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ని బట్టి మీరు క్లిక్ చేసుకొని మీరైతే దాన్ని ఓపెన్ చేసుకొని మీరైతే పూర్తి వివరాలు తెలుసుకోండి. అలాగే మీరు ఇంకా వెబ్‌సైట్‌లో తెలుసుకునేలైతే గనక మీ దగ్గరలో ఉన్న కరెంట్ ఆఫీస్‌కి కానీ, లేకపోతే డివిజన్ ఆఫీస్‌కి కానీ, మీ దగ్గర ఉన్న ఏరియా లైన్‌మెన్ గారిని గాని కాంటాక్ట్ చేస్తే గనక మీకైతే పూర్తి వివరాలు అయితే వస్తాయి. సో, మనమైతే ఇప్పుడు ఒకసారి ఎళ్లి వెబ్‌సైట్‌లోకెళ్ళి అయితే వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ అయితే మనం క్రోమ్ బటన్ క్లిక్ చేయండి. క్రోమ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్‌లో పీఎం సూర్యఘర్ GOV.in అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా! నేషనల్ పోర్టల్ ఫర్ రూఫ్ టాప్ సోలార్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అండ్ సబ్సిడీ స్ట్రక్చర్ అండ్ ఎంప్లాయ్డ్ వెండర్స్ ఇలా 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం అయితే ఇప్పుడు సబ్సిడీ స్ట్రక్చర్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు పీడీఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ ఇచ్చుకోండి. అలాగే ఇక్కడ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పి ఇక్కడైతే డౌన్లోడ్ అయింది. సబ్సిడీ ఫర్ 30,000 అని వచ్చింది. ఇక్కడ 0 నుండి 150 వరకు 1 కిలోవాట్, 2 కిలోవాట్ వరకు, అలాగే 150 నుండి 300 యూనిట్స్ వరకు అయితే 3 కిలోవాట్ కావాలని అయితే ఇక్కడ చూపించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎంప్లాయ్డ్ వెండర్స్ ఉంది కదా! వెండర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి ఇక్కడ వెండర్స్ అయితే వస్తారు. లిస్ట్ వచ్చింది. ఇక్కడైతే ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అంటే ఏపీ ఈపీడీసీకి సంబంధించిన వెండర్స్ అయితే ఓపెన్ అయ్యారు. ఇక్కడ ఆ కంపెనీకి లింక్ అయ్యి ఉన్నటువంటి వెండర్స్ అంతా వీళ్ళందరూ. వీళ్ళకి ఈమెయిల్ ఐడీలు అయితే ఉన్నాయి. ఈమెయిల్ ఐడీ ద్వారా కాంటాక్ట్ అవుతే మీకైతే ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అలాగే తర్వాత వచ్చేసి అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్. రూఫ్ టాప్ సోలార్‌ని ఎలా అప్లై చేసుకోవాలి? ఇక్కడైతే స్టెప్ 1 ఉంది.
రిజిస్ట్రేషన్ ఇన్ ద పోర్టల్ విత్ ఫాలోయింగ్. పోర్టల్ ఎలా ఉంటే అలా చేయమన్నారు. సెలెక్ట్ యువర్ స్టేట్ అండ్ సెలెక్ట్ యువర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కంపెనీ అండ్ ఎంటర్ యువర్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ నెంబర్, ఎంటర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్. స్టెప్ 2 వచ్చేసి లాగిన్ విత్ కన్జ్యూమర్ నెంబర్, మొబైల్ నెంబర్, అప్లై ఫర్ ద రూఫ్ టాప్ సోలార్ ఫర్ ద ఫామ్. తర్వాత వచ్చేసి వెయిట్ ఫర్ ద ఫెసిబిలిటీ అప్రూవల్ ఫ్రమ్ ద డిస్కామ్. ఇలాగ ఇక్కడైతే ఉంది. డిస్కామ్ మనకి అప్రూవల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే చేసుకోవాలంట. తర్వాత వచ్చేసి వన్స్ ఇన్స్టాలేషన్ ఇన్ ఓవర్ సబ్మిట్ ద ప్లాంట్ డీటెయిల్స్ అండ్ ప్లాంట్ డీటెయిల్స్ ఫ్రమ్ మీటర్. మనం అప్లై చేసుకున్న తర్వాత ప్లాంట్లో మనం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత నెట్ మీటర్కి అయితే అప్లై చేయాలి. అదైతే ఓన్లీ వెండర్ చూసుకుంటాడు అప్లై చేసిన తర్వాత. నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ నెట్ మీటర్ అండ్ ఇన్స్పెక్షన్ బై డిస్కామ్. డిస్కామ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మనకి సర్టిఫికెట్ అయితే ఇస్తారంట. సర్టిఫికెట్ అయితే పోర్టల్లో అప్లోడ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ వస్తుంది. నెక్స్ట్ 6 వచ్చేసి వన్స్ యూ ద కమిషనింగ్ రిపోర్ట్ సబ్మిట్ ద బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ క్యాన్సిల్ చెక్. క్యాన్సిల్ చెక్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మీకు బిగించుకున్న 30 డేస్లో అయితే మీకు సబ్సిడీ అయితే వస్తుందంట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఈ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అని ఉంది. ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇవన్నీ చేయాలంట. ఇదైతే మనం నెక్స్ట్ స్టెప్ కింద నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాము. ఇప్పుడైతే ప్రజెంట్ వీడియోలో ఎంత అయిపోయింది. ప్రస్తుతం అయితే మీకు ఇక్కడ ఏముంది, పోర్టల్ ఏం పెట్టారు అనేది చెప్తున్నాను. నెక్స్ట్ అయితే మీకు పూర్తిగా లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ అవ్వి మీకైతే ఫుల్గా ఎలా అప్లై చేసుకోవాలో మీకైతే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. తర్వాత వచ్చేసి డిస్కామ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇక్కడైతే డిస్కామ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. డిస్కామ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏ డిస్కామ్ సంబంధించి ఆ డిస్కామ్కి ఇక్కడ ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్స్ కూడా కాంటాక్ట్ అవుతే మీకైతే ఫుల్ డీటెయిల్స్ అన్నది ఇస్తారు వాళ్ళు. వాళ్ళకి కాంటాక్ట్ అవుతే మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఫుల్గా మీకు చెప్తారనమాట ఫోన్ నెంబర్ క్లిక్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైనాన్సింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఫైనాన్స్ సంబంధించి ఏ బ్యాంకులు ఉన్నాయో ఇక్కడైతే ఫుల్గా అన్ని బ్యాంక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాంక్ లోన్ వచ్చేసి మ్యాక్సిమం లోన్ అమౌంట్ వచ్చేసి 10 lakhs. మ్యాక్సిమం లోన్ టర్మ్ వచ్చేసి 5 years. 5 years వరకు అయితే మనం ఇది టర్మ్ అయితే పెట్టుకోవచ్చు అంట. 10 lakhs అయితే ఇస్తారంట మనకి లోన్ అయితే ఇస్తారంట. బ్యాంక్స్ అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఫుల్గా పోర్టల్ అంతా ఓపెన్ చేసి మీకు ఎలా అప్లై చేయాలో పూర్తిగా చూపిస్తాను. నేను ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చాలామంది అయితే నాకు సోలార్ సిస్టమ్ పెట్టుకోవాలనుకుంటున్నాము, సోలార్ సిస్టమ్ గురించి అయితే నాకు పూర్తి వివరాలు అందించండి అనేది అడగడం జరిగింది. సరిగ్గా మనకైతే సోలార్ స్కీమ్ కూడా రావడం జరిగింది. నేనైతే ఈ సోలార్ స్కీమ్ గురించి అయితే మీకు పూర్తిగా వివరించాలని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు బాగా ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి అయితే ఈ వీడియో నోటిఫికేషన్ ద్వారా వెళ్తుంది కాబట్టి మీరైతే ఈ వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఈ విషయాన్ని కొంతమందికి తెలియజేయాలంటే కనుక మీరు షేర్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీరైతే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్లో తెలియజేయండి. మీకైతే కామెంట్లో రిప్లై ఇస్తాను. అలాగే మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.